నమస్తే, వెల్కమ్ టు GX9 న్యూస్. రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్ సమీపంలోని వికాస ఫార్మసీ కళాశాలలో జూన్ 25వ తేదీన ప్రజాస్వామ్య హత్య దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొన్నారు. ప్రజాస్వామ్య విలువలు, వాటి పరిరక్షణపై వారు ప్రసంగించారు. వికాస ఫార్మసీ కళాశాల నిర్వాహకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. Fondly known as WIPS is not merely an education institution, it is a family built on. We have to remember June 25th. Democracy ni మర్డర్ చేసినటువంటి రోజుగా ఎందుకు మనం గుర్తు చేసుకోవాలి అని అంటే, ఇది మా తరం కంటే కూడా మీ తరానికి ఇది చాలా ప్రధానం అని చెప్పి నేనైతే గట్టిగా విశ్వసిస్తున్నటువంటి విషయం. ఎందుకంటే స్వాతంత్ర పోరాటంలో టు గెయిన్ ఇండిపెండెన్స్ ఫర్ అవర్ కంట్రీ, మిలియన్స్ ఆఫ్ పీపుల్, లక్షలాది మంది మహనీయులు వారు ఆ పోరాటంలో పాల్గొని వారి జీవితాలని అర్పించడం జరిగింది. వేలాది మందిని అప్పట్లో ఆంగ్లేయులు సాలిటరీ జైల్స్, వీర్ సవార్కర్ గారు లాగా సాలిటరీ జైల్స్ అంటే లిటరలీ అక్కడ వెలుతురు కూడా రాదు ఆ జైల్లోకి, అటువంటి జైల్లో వారిని నిర్బంధించడం జరిగింది. వందలాది మందిని ప్రత్యక్షంగా అక్కడ అందరు చూస్తుండగా ఉరిదీయటం జరిగింది. మహిళల మీద అత్యాచారం చేశారు. ఎంతో మందిని చాలా హారబుల్గా వారిని టార్చర్ కూడా చేయటం జరిగింది. ఇవన్నీ తట్టుకుని ఎదుర్కొని మన పూర్వీకులు మన దేశ స్వాతంత్రం కోసం వారి జీవితాన్ని అర్పించడం జరిగింది. అయితే జీవితాన్ని అర్పించి మనకి స్వాతంత్రం లభించిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి మహనీయులు మన రాజ్యాంగాన్ని రచించి అసలు ప్రజాస్వామ్యం అంటే ఎలా ఉండాలి, లౌకికవాదం అంటే ఏమిటి, సమాజ స్థాపన అంటే ఏ విధంగా జరగాలి, ఈ రకమైనటువంటి అంశాలన్నింటి మీద కూడా మేధోమంథనం చేస్తూ వారు కాన్స్టిట్యూషన్ని మనకి అందివ్వటం జరిగింది, మన రాజ్యాంగాన్ని. కానీ ఎమర్జెన్సీ రోజును కనుక ఒక్కసారి మనం గుర్తు చేసుకున్నట్లయితే లక్షలాది మంది మహానుభావులు దేనికోసమైతే వారి జీవితాన్ని అర్పించారు, బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి మహనీయులు ఏ విధంగా భారత సమాజంలో ఉన్నటువంటి వారందరికీ న్యాయం చేయాలి, హితం చేకూర్చాలి అనేటువంటి ఆలోచనతోటి రాజ్యాంగ నిర్మాణం చేశారు. అటువంటి వారి త్యాగాల్ని మొత్తాన్ని కూడా అవమానిస్తూ జూన్ 25వ తారీఖున అప్పటి ప్రధానిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు అప్రజాస్వామికంగా, అన్డెమోక్రాటికలీ, there was something called emergency that was implemented or forced upon our country, that is India. కనుక భావితరాల వారికి అర్థం కావాలి అసలు వాట్ ఈజ్ సెక్యులరిజం, వాట్ ఈజ్ డెమోక్రసీ, వాటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఎందుకున్నది, కాపాడుకోకపోతే ఏ విధంగా అప్పట్లో ఎందరో మరి ఇబ్బందులు ఎదుర్కొన్నారో ఆ రకమైనటువంటి ఇబ్బందులు మన దేశం ఇవాళ ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రజాస్వామ్యం అనేది మన భారతదేశానికి కొత్త కాదు, అనాదిగా భారతదేశం పుట్టినప్పటి నుండి ఇట్ ఈస్ బీన్ అ డెమోక్రసీ ఓన్లీ. ప్రజాహితే హితం రాజ్ఞః ప్రజానాం తు హితే సుఖం, నాత్మ ప్రియం హితం రాజ్ఞః ప్రజానాం తు హితే సుఖం అని చెప్పి మన పెద్దలు చెప్పారు. అంటే రాజు అనేటువంటి వాడు తనకి ఏది మంచిదని తోస్తుందో అది చేయకూడదు. తను తీసుకున్నటువంటి నిర్ణయాల మాధ్యమంగా ప్రజలకి ఏదైతే మంచి చేకూర్చుతుందో అదే రాజు నిజంగా ఆచరణలోకి పెట్టాలని చెప్పి పెద్దలు చెప్పినటువంటి మాట. కానీ ఇక్కడేం జరిగింది, ఏదైతే ఒక కుటుంబం మాత్రమే కాదు, ఒక వ్యక్తి తన ప్రయోజనాల్ని కాపాడుకోవడం కోసం తన్ని ప్రైమ్ మినిస్టర్గా తొలగింపబడతాను అనేటువంటి భావనతోటి